వీడియోలో మనం చందమామ 2012 ఏప్రిల్లో ప్రచురింపబడిన బేతాళ కథలు మూర్ఖ నిర్ణయం కథ విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు మాట్లాడుతూ, విక్రమార్క, నీ పట్టుదల ప్రయత్నానికి జోహార్లు. పట్టు విడుపులు ఏ మనిషికైనా అవసరం. అయితే సరైన కారణం లేకుండా అభిప్రాయాలను మార్చుకోవటం మూర్ఖత్వం అవుతుంది. అలా తన మూర్ఖత్వంతో దేశానికి విలువైన సంపదను చేకూర్చిన శ్రమజీవులను దూరం చేసుకున్నాడో మహారాజు. అతని మూర్ఖ నిర్ణయాన్ని చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు కథ చెప్పసాగాడు. పూర్వం నల్లమల పర్వత సానువులను ఆనుకొని మణిపురం రాజ్యం ఉండేది. దానికి ఇంద్రసేనుడు రాజుగా ఉండేవాడు. మేధావి, సమస్యలు పరిష్కరించడంలో దిట్ట అయిన సునీతి అతడికి మంత్రిగా ఉండేవాడు. అతని సలహా సహకారాలతో చక్కగా పరిపాలన చేస్తూ ఇంద్రసేనుడు ఆదర్శప్రాయుడిగా పేరొందాడు. మణిపురానికి పొరుగునే కాంబోజపురం ఉంది. దానిని నాగవర్మ పరిపాలిస్తున్నాడు. కాంబోజపురం సుభిక్షమైన శక్తివంతమైన దేశం కాదు. రాజు అస్తవ్యస్త పాలన, ప్రకృతి వైపరీత్యాలు తరచూ తాకిడి చేస్తుండటంతో కాంబోజపురంలోని ప్రజలంతా సాధారణ జీవితాన్ని గడపసాగారు. ఒక పర్యాయం వరుసగా 2 సంవత్సరాల పాటు తీవ్రమైన కరువు సంభవించి కాంబోజపుర ప్రజలకు తిండి గింజలు కూడా కరువయ్యాయి. గ్రాసం లేక పశువులన్నీ మోరులెత్తి మౌనరోదన చేయసాగాయి. అన్నార్తులైన వారికి మణిపురం కామధేనువులా కనిపించింది. పొట్ట చేత్తో పట్టుకొని గుంపులు గుంపులుగా మణిపురానికి వలసలు రాసాగారు. అర్ధరాత్రి వేళలో సైనికులు అప్రమత్తంగా లేని సమయంలో మణిపురంలోకి ప్రవేశించసాగారు. ఈ వలసల సంగతి సరిహద్దు సైన్యం ద్వారా ఇంద్రసేనుడికి తెలిసింది. తక్షణమే సభలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. దాదాపు సభికులంతా వలసలను అనుసరించవద్దని కోరారు. చివరగా సునీతి తన అభిప్రాయాన్ని చెబుతూ, భూపాల, అన్నార్తులను ఆదుకోవటం మన కర్తవ్యం. ఫలితంగా మానవత్వానికి ప్రతీకగా నిలుస్తాం. వారు మన దేశంలోకి రావడం వలనే లాభమే కానీ నష్టం ప్రసక్తి లేదు. మన రాజ్యంలో సారవంతమైన భూములెన్నో శ్రమశక్తి వినియోగం కాక బీడు భూములయ్యాయి. రైతులంతా శ్రామిక శక్తి కొరకు ఎదురు చూస్తున్నారు. వలసలను అనుమతించడం ద్వారా పంటల సాగు పెరిగి రైతు సుభిక్షంగా ఉండటమే కాక రాజ్య ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. తద్వారా మన దేశం మరింత శక్తివంతమవుతుంది. ఆలోచించండి అన్నాడు. సునీతి మాటల్లోని వాస్తవాన్ని ఇంద్రసేనుడు గ్రహించాడు. వలస ప్రజలను ఆపవద్దని, వారిని రాజ్యంలోకి అనుమతించమని సైనికాధికారులకు వర్తమానం పంపాడు. సైన్యం వలస ప్రజలను స్వేచ్ఛగా మణిపురంలోకి పంపింది. కొద్ది రోజుల్లోనే వారంతా రాజ్యంలోని పలు ప్రాంతాలకు చేరుకొని అనువైన చోట ఉపాధిని వెతుక్కున్నారు. ఎక్కువ మంది రైతు కూలీలుగా మారి వ్యవసాయానికి ఊతమిచ్చారు. కొద్ది నెలల్లోనే వారి శ్రమకు ఫలితం లభించింది. రాజ్యంలో బీడు భూములనేవి కనిపించటలేదు. ఎటు చూసినా పైర్లతో పచ్చదనం నిండిపోయింది. ఆ సంవత్సరం రాజ్యాదాయం విపరీతంగా పెరిగింది. ధాన్యరాశులతో రైతుల ముఖాలు కలకలలాడాయి. వలస ప్రజల సహకారంతో మణిపురం ఎంతో అభివృద్ధి సాధించింది. వలస వచ్చిన వారిలో ఎంతోమంది ఇల్లు, భూములు సమకూర్చుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ సమయంలోనే కాంబోజపురం కూడా ఆర్థికంగా పుంజుకొని బలమైన రాజ్యంగా మారింది. అయితే మొదటి నుంచి కాంబోజరాజు నాగవర్మకు ఇంద్రసేనుడిపై అసూయ. అవకాశం వస్తే మణిపురాన్ని స్వాధీనం చేసుకోవాలనేది అతడి గాఢ వాంఛ. ఇన్నాళ్ళు శక్తి సామర్థ్యాల లోపం వల్ల మణిపురంపై దండయాత్రకు సాహసించలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉంది. పటిష్టమైన సైన్యం, సమృద్ధిగా ఆర్థిక వనరులు ఏర్పరచుకున్న నాగవర్మ యుద్ధం ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాడు. తన మంత్రులతో, సైన్యాధికారులతో మంతనాలు చేయసాగాడు. నాగవర్మ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలన్నీ వేగుల ద్వారా ఇంద్రసేనుడికి ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. ఒకనాడు సభను హాజరుపరిచి, సభికులారా, ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు ఉంచేందుకే ఈనాడు మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇది మన దేశ రక్షణకు, భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నాగవర్మ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.
తన వాపును బలంగా భ్రమిస్తున్నాడు. మనం బలంగానే ఉన్నా ఉదాసీనత పనికిరాదు. ఇప్పటికే సైన్యాన్నంతా సరిహద్దు వెంట మోహరించటం జరిగింది. దీనితో పాటు నేను ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. నా అభిప్రాయాన్ని మీరందరూ గౌరవిస్తారని భావిస్తున్నాను అన్నాడు. రాజ్య భద్రత కొరకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తాం. మీరు చెప్పేది మీ అభిప్రాయంగా కాక ఆజ్ఞగా అనుసరిస్తాం. సెలవియ్యండి అని అందరూ ముక్తకంఠంతో చెప్పారు. అయితే వినండి, నాగవర్మ గత కొంతకాలంగా మనపై పోరుకు రంగం సిద్ధం చేస్తూ గోతికాడ నక్కలా కాచు కూర్చున్నాడు. కాంబోజపురం నుంచి వలస వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా మన రాజ్యంలో నివాసం ఉన్న ప్రజల్లో కొందరు అతనికి నమ్మక బంట్లుగా పనిచేస్తూ రాజ్య రహస్యాలను చేరవేస్తున్నారు. అందుకే వలస ప్రజలందరినీ 2 ఏళ్ల పాటు మణిపురం విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. దేశ భద్రతకు ఈ చర్య అత్యంత కీలకమని నేను భావిస్తున్నాను, గంభీరంగా చెప్పాడు ఇంద్రసేనుడు. సభికులంతా నిశ్చేష్టులయ్యారు. ఇంతకాలం రాజ్య అభివృద్ధికి దోహదపడిన వలస ప్రజలను ఒక్కసారిగా దేశం విడిచి వెళ్ళమనటం వారికి నచ్చలేదు. కొందరు తప్పు చేస్తే శిక్ష అందరికీ వేయటం వారిలో అసంతృప్తిని కలిగించింది. అయితే మహారాజుకు ఎదురు చెప్పలేక పరిష్కారం కొరకు కృషి చేయమన్నట్లుగా అందరూ సునీతి వైపు చూశారు. సునీతి మాట్లాడుతూ, ప్రభు, మీ నిర్ణయం బహు ప్రశంసనీయం, ఉత్తమోత్తమని నేను నమ్ముతున్నాను. శాశ్వతంగా మణిపురం విడిచి వెళ్లాలనుకునే వలస ప్రజల స్థిరాస్తులను ప్రభుత్వమే స్వాధీనపరుచుకొని దానికి సమానమైన పైకం ఇవ్వడం సముచితం. 2 ఏళ్ల తర్వాత తిరిగి వస్తామనే వారి సంపదను కాపాడడం కూడా మన బాధ్యతే. నా సూచనలను కూడా పరిశీలించి తగు నిర్ణయం తీసుకోండి అన్నాడు. సభికులు కంగుతిన్నారు. సునీతి మహారాజుకు వత్తాసుగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తనకు వయసు పెరిగే కొద్దీ ఆలోచించే శక్తి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అయితే సునీతి చేసిన సూచనలను ఇంద్రసేనుడు ఆమోదించాడు. ఇంతవరకు కథ చెప్పి బేతాళుడు విక్రమార్కుడితో, విక్రమార్క, విఘ్నులైన వారికైనా ఇంద్రసేనుడి ఆలోచనలు అసంబద్ధంగా తోస్తాయి. నాగవర్మ కుతంత్రాలకు పరిష్కారాన్ని ఆలోచించాలే గాని అమాయకులైన ప్రజలకు రాజ్య బహిష్కరణ విధించటం ఎంతవరకు సబబు? దండయాత్రను ఈ బహిష్కరణ మంత్రం ఆపగలుగుతుందా? బహిష్కరణకు గురైన ప్రజలు తిరుగుబాటు చేస్తే అంతర్యుద్ధం తలెత్తుతుంది కదా. ఎలాంటి విఘ్నత లేకుండా నిర్ణయాలు తీసుకున్న ఆ మూర్ఖరాజుకు మేధావిగా పేరొందిన సునీతి వత్తాసు పలకడం చిత్త చాంచల్యంగా అనిపిస్తోంది. ఇంద్రసేనుడి నిర్ణయాల వెనుక ఉన్న అంతరార్థాన్ని సరిగా ఊహించి చెప్పగలిగావా? సరే సరి, లేకుంటే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. బేతాళ, నీవు ఊహిస్తున్నట్లుగా ఇంద్రసేనుడు మూర్ఖుడు కాదు. భవిష్యత్తును స్పష్టంగా ఊహించగలిగినవాడు. అతని ఆలోచనలోని వాస్తవాన్ని పసగట్టబట్టే సునీతి ఎలాంటి ఎదురు చెప్పక ఒప్పుకున్నాడు. పైగా అందులో ఎదురయ్యే లోపాలను గ్రహించి సవరణలకు కూడా ప్రతిపాదించాడు. ఇంద్రసేనుడి నిర్ణయాలు ఎంతో లోతైనవి. వాటిలోని గూఢార్థాన్ని చెబుతాను. కాంబోజపురం ప్రజలు వలస వచ్చిన రోజులు వేరు. నాడు కడుపు నింపుకునేందుకు ఎలాంటి కష్టాన్నైనా ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎవరూ తమకు ఉపాధి కల్పిస్తే వారి పట్ల అమితమైన విధేయత ప్రకటించి విశ్వాసంగా తమ వృత్తిని నిర్వర్తించారు. కాలం గడిచే కొద్దీ వారిలో చాలామంది పొలాలకు, పరిశ్రమలకు యజమానులుగా మారి కష్టపడే స్థితి నుంచి అజమాయిషీ చేసే స్థితికి చేరుకున్నారు. మొదట్లో ఉన్నంత విధేయత క్రమేపీ చాలామందిలో కనుమరుగయ్యింది. అలాగే స్వదేశంపై అభిమానం పెరిగింది. ఇదే అదునుగా భావించిన నాగవర్మ కొంతమందిని తనకు అనుకూలంగా మార్చుకొని వారి ద్వారా మణిపురం రహస్యాలను సేకరించడం ప్రారంభించాడు. రాజ్య రహస్యాలు శత్రువులకు తెలుస్తున్నాయంటే దేశంలో ఉన్న వారి ద్వారానే కదా. ఇంటి దొంగల్లో స్వదేశీయులు కూడా ఉండొచ్చు. అయితే కుట్రలో పాల్గొంటున్న విదేశీయులను గుర్తించాక స్వదేశీ ద్రోహులపై దృష్టి సారించవచ్చని ఇంద్రసేనుడు భావించి ఉండవచ్చు. స్థిరపడ్డ విదేశీయుల్లో ద్రోహం చేస్తున్న వారినందరినీ కనిపెట్టడం క్లిష్ట సమస్య. దానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత వ్యవధి తీసుకోవడం మూర్ఖత్వం అవుతుంది. దీనికి పరిష్కారంగానే 2 ఏళ్ల పాటు వారందరినీ దేశం విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు.
అయితే వారిలో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరితే అది దేశానికి చేటవుతుంది. అందుకే సునీతి 2 ఏళ్ల పాటు వారి ఆస్తిపాస్తులను ప్రభుత్వమే కాపాడుతుందని సూచన చేశాడు. అలాగే గడువు ముగిశాక దేశంలోకి తిరిగి వచ్చేవారికి ఎలాంటి అడ్డంకి ఉండరాదన్నాడు. దీనివల్ల నిజంగా మణిపురంపై అభిమానం పెంచుకున్న వారు శాశ్వతంగా స్థిరపడేందుకు సిద్ధపడి వస్తారు. కేవలం భుక్తి కొరకే వచ్చిన వారు ఆస్తినంతా ఇక్కడే విక్రయించి తమ దేశంలో స్థిరపడతారు. ఈ 2 ఏళ్ల గడువు వల్ల నిజంగా మణిపురంపై ప్రేమ భక్తి ఉన్నవారే ఇక్కడ మిగులుతారు. ఈ చర్య వలన కాంబోజపురానికి గూఢాచారులుగా పనిచేస్తున్న వారి ఆట కట్టడమే కాక భవిష్యత్తులో మణిపురం మరింత భద్రంగా ఉంటుంది. వలస వచ్చిన వారికి ఇంద్రసేనుడి నిర్ణయం ఇబ్బందిగానే ఉండవచ్చు. కానీ వారిలో రాజ్య శ్రేయస్సు గురించి ఆలోచించేవారు రాజాజ్ఞను శిరసా వహిస్తారు. పైగా కాంబోజపురం మునపటిలా తీవ్ర క్షామంతో లేదు. పాడి పంటలతో కలకలలాడుతోంది. విడిచి వచ్చిన ఆస్తులను విచారించేందుకు, బంధుమిత్రులను పలకరించేందుకు వారికి అవకాశం లభించినట్లు భావించవచ్చు. ఎలా ఆలోచించినా ఇంద్రసేనుని నిర్ణయం అత్యంత సముచితమని తేలుతుంది అంటూ సమాధానమిచ్చాడు విక్రమార్కుడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా ఎగిరి తిరిగి చెట్టెక్కేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.